నమస్కారం, రుద్ర న్యూస్కు స్వాగతం. సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా చేనేత రంగంలో ఉత్పత్తి అయిన వస్త్రాలను, శాల్వలను ఉపయోగించాలని, అలా ఉపయోగించినట్లయితే చేనేత వస్త్రాల వెనుక ఉన్న నేతన్నలందరికీ ఆర్థికంగా సహకారం చేసినట్టు ఉంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. అలాగే ప్రభుత్వం పక్షాన విద్యాశాఖ అధికారులను సెప్టెంబర్ 5 టీచర్స్ డే రోజు సింథటిక్ శాల్వాల బదులు కాటన్ శాల్వాలు వాడాలి అని కోరారు. గణేష్ ఉత్సవాల సందర్భంలో అతిథులు వచ్చినప్పుడు కానీ ఇతర ఏ సందర్భంలో అయినా సింథటిక్ శాల్వాలు ఉపయోగించే బదులు కాటన్ వాడాలని సూచించారు. అయితే బయట రాష్ట్రాల నుండి ఉత్పత్తి అయ్యే సింథటిక్ శాల్వాల బదులు మన తెలంగాణలో మన నేతన్నలు ఉత్పత్తి చేసే కాటన్ వస్త్రాలను ఎవరికైనా బహుమానంగా ఇవ్వాలన్నా, సన్మాన కార్యక్రమంలో అయినా కాటన్ టవల్స్ వాడాలని సూచించారు. ఒకసారి కప్పిన తర్వాత ఎందుకు ఉపయోగించుకోకుండా సింథటిక్ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టుకోవద్దని, పర్యావరణానికి అనుకూలంగా ఉండడంతో పాటు రోజువారీ ఉపయోగానికి వాడడం నేతన్నలకి అండగా ఉన్నట్టు ఉంటుందని అందరూ చేనేత రంగాన్ని ప్రోత్సహించాలని విజ్ఞప్తి చేశారు. రంగంలో ఉత్పాదన అయినటువంటి బట్ట దీన్ని ఉపయోగించినట్టయితే దీని వెనుక ఉన్నటువంటి నేతన్నలందరికీ కూడా ఆర్థికంగా సహకారం చేసినట్టు ప్రభుత్వ పక్షాన్ని కోరుతా ఉన్నాం. నేను విద్యాశాఖ అధికారులకు కూడా లేఖ రాస్తాను. రేపు టీచర్స్ డే రోజు కూడా ఆ సింథటిక్ శాల్వాల బదులు కాటన్ శాల్వాలు వాడండి. భవిష్యత్తు గణేష్ ఉత్సవాల సందర్భం కూడా అతిథులు వచ్చినప్పుడు సింథటిక్ శాల్వాల బదులు బయటి రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకునేటువంటి బదులు మన తెలంగాణ రాష్ట్రంలో మన నేతన్నల ద్వారా ఉత్పత్తి అయ్యేటువంటి ఈ యొక్క కాటన్ టవల్స్ కావచ్చు, కాటన్ వస్తువులను మీరు బహుమతి ఇవ్వాలన్నా, గౌరవించబడడానికి ఇవ్వాలన్నా, మీరు ఉపయోగించుకోవాలన్నా వీటిని మాత్రమే వాడండి. పనికి రాకుండా ఒకసారి కప్పిన తర్వాత అది ఎందుకు కూడా ఉపయోగించబడినటువంటి సింథటిక్ను వాడి పర్యావరణాన్ని చెడగొట్టద్దు. పర్యావరణానికి పనికొచ్చి, శరీరానికి పనికొచ్చి, అందరికంటే ఉత్పత్తిదారులైన నేతన్నలకు మనం ఒక సపోర్ట్ చేసినట్టయితుంది. కాబట్టి ఈ యొక్క చేనేత రంగాన్ని ప్రోత్సహించమని నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను.